అందరికీ శరార్తి ఆడలకు మంగళారతి. ముందుగాలేముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైట్స్. ఇద్దరు కాంగ్రెస్ పేపర్లు సీఎం సార్ ఇంట్లో పెట్టిండ్రు మీటింగు. దేశ రాజధాని ఢిల్లీకి పోయి షై పార్టీ లీడర్లు చేస్తారట ఫైటింగు. 3 ఏళ్ల తర్వాత జగదీష్ రెడ్డి సారు చూపెడతాడట వాళ్ళ జోరు. నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఆడిస్తాడట మాజీ మంత్రి సారు. మెదక్ జిల్లా మంత్రి సారు అన్ని ఏరియాల మీద పెట్టిండట గురి. వివేక్ సారు సప్పట్లు కొట్టించుకుంటుడు జనంను అడిగి మరీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడట బీజేపీ పెబ్బ రామచంద్రరావు గారు. లాయర్ల మీటింగ్లో ఈ ముచ్చట ముంగటేసిండు ఓ వకీల్ సారు. అంబులెన్స్ల ఆక్సిజన్ సిలిండరు మంచిగా లేక పొయ్యిందట పానము. మలి సర్కార్ల మార్పు ఇట్లొస్తుంది అనుకోలేదంటూరు జనం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మీనాక్షి నటరాజన్ మేడము, ఏఐసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారు ఇద్దరు ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇంటికి పోయి ముచ్చట పెట్టిరట. రాష్ట్రంలో సామాన్య సమస్యలు ఉన్నాయి, అవన్నీ తీర్చకుండా ఏం చేస్తున్నామని మందలించేందుకు ఇంటి దాకా పోయినరా అంటే ఏమో అరుచుకుందాం పర్రి. ముఖ్యమంత్రి సార్ ఇంటికి పోయిన మీనాక్షి నటరాజన్ మేడం మహేష్ కుమార్ గౌడ్ సార్ను ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ముసిముసిగా నవ్వుకుంటా మర్యాదలు చేసి షాయినీళ్ళు ఇచ్చి సలవడగొట్టినాక ఏం తక్కువ గంటన్నర దాకా మాట్లాడుకున్నారట. మరి ఏం మాట్లాడుకుర్రు? 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఎందుకు ఇంత లాపర్వా చేస్తున్నావు? ఏడికే జనం కాంగ్రెస్ సర్కార్ మీద ఎత్తి 7 శాట్ల మన్ను గుమ్మరిస్తుర్రు. మన షై పార్టీ కార్యకర్తలు ఊర్లలో బయట కనబడితే చాలు, ఏమా మీరు ఇస్తామన్న 6 గ్యారెంటీలు గెలిచినాక 100 దినాలనే అమలు చేస్తామన్న పథకాలు ఇంకెప్పుడు అమలు చేస్తారు అని అడిగినరా అంటే కాదు ఆగస్టు 5, 6, 7 తారీఖుల అస్తం పార్టీ పెబ్బలంతా హస్తినాపురం పోయి దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి కాన్ నుంచి ప్రధానమంత్రి సార్ దాకా అందరినీ కలవాలనుకుంటారు కదా. మొదలు ఎవరిని కలవాలి, ఎవరితోని ఎట్లా మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేదంతా మాట్లాడుకుందామని ఇట్లా మీటింగ్ పెట్టుకుర్రట. మరి ఢిల్లీకి పోయి వీళ్ళు ఏమేం చేస్తారట అంటే బీసీ రిజర్వేషన్ బిల్లు ముంగట చేసి సెంట్రల్ సర్కారు వెంటనే ఆమోదం తెలిపేటట్టు చేస్తారట. అట్లనే జంతర్ మంతర్ కాడ ధర్నా కూడా చేస్తారట. 5 తారీఖు నాడు పార్లమెంట్లో బిల్లు పాసు చేసేటట్టు బలిమి చేస్తారట. మరి ఆ పేరంటానికి బీసీ సంఘాల నేతల వలన పోతురా అంటే వాళ్ళని కూడా కొందరిని ఎంట వెటకపోతురట. రాష్ట్రంలో కేబినెట్ మంత్రులు అయితే బీసీ బిల్లుకు ఆమోదం తెలిపిరు. కేంద్ర సర్కారు కూడా తెలుపుతుందా అంటే 7 తారీఖు తర్వాత అంత ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు నల్లగొండ జిల్లాల సర్కస్ ఆడిస్తాడట. అగో రాజకీయం మీద నాకు అచ్చోచతటు లేదు అని కోతలను తెచ్చుకొని వీటిని ఆడించుకుంటా సర్కస్ చేస్తా అనుకుంటుండా. అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా జగదీష్ రెడ్డి సార్నే సీదా పోయి అడుగుదాం పండ్రి. చలో నల్గొండ. అయ్యా జగదీష్ రెడ్డి సార్ ఇక చెప్పుండ్రి. అప్పుడు ఉంటుంది సర్కస్ ఆడిపిస్తాం బిడ్డ, ఇట్లా ఆడము మేము చూపిస్తాం అసలు సర్కస్. అరే సర్కస్ అంటే తీగలు కట్టి ఆవిడి మీద కట్టె పట్టుకొని బ్యాలెన్స్ తప్పకుండా నడుచుడో, గుండ్రటి కడెంలోకి వెళ్ళి ఈగుడో, కూతులను బట్టి ఆడిపించుడో కాదు. 3 ఏళ్లు ఆగినాక కాంగ్రెస్ లీడర్లను సర్కస్ ఆడిపిస్తామని అవట్టి. ఇప్పుడు మాజీ కరెంట్ మంత్రి అంటున్న ఈ మాటలు వింటుంటే ఎట్లున్నదంటే కందిచేన్ల బోడగొట్టుకొని పెసరు చేన్ల ఎంకులాడుకుంటాం అన్నట్టున్నది. 3 ఏళ్ల తర్వాత షై పార్టీలను సర్కస్ ఆడిపిస్తాము అంటుండు ముద్దుగానే ఉన్నది. రేపటికి రూపం లేదు. అప్పటి వరకు రాముడెవడో రాకాసుడెవడో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరు చెప్పలేరు. అయినా మీ 10 ఏళ్ల కారు పార్టీ ఏలువడలనే మీరు పక్కాగా పథకాలు అమలు చేసి జనంకు అన్ని తీర్ల ఆసరైతే ఇప్పుడు మీరు సర్కసు ఆడిస్తామనే కాడికి రాకపోవు. అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు అందరికీ అన్ని చేసి పెట్టాలి. అట్లా చేయకుండా లాపర్వ చేస్తే ప్రజలు కారుకు కాలిచ్చినట్టే అవుతుంది. మీరు ఇట్లా కోతుల ఆట ఆడిస్తాం అనే కాడికి వస్తుంది. ఇప్పటికైనా ఇట్లా వాళ్ళను ఎత్తిపొడుసుడు బంద్ చేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేయండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సపోర్ట్లు కొట్టుండ్రి. మీకేమన్నా ఖర్చు అయ్యేది ఉన్నదా? మీరు శైలు ఒప్పేటట్టు సపోర్ట్లు కొట్టుండ్రని బతిలాడి మరీ సపోర్ట్లు కొట్టించుకుంటున్నాడు కైకిలు కూల మంత్రి గడ్డం వివేక్ సారు. సపోర్ట్లు కొట్టేంత ఘనకార్యం ఎవరు చేసిండ్రు? ఎందుకు అంతగానో సపోర్ట్లు కొట్టమంటుండో మినిస్టర్ వివేక్ సార్ మాటలనే ఇందాం పాన్రి. మీ డబ్బా మీరు గడికి కొట్టుకునే గడ్డం వివేక్ గారు సపోర్ట్లు కొట్టమంటారా? మీరు కొట్టుమానంగానే మంచిగానే సపోర్టు కొడుతురు. మరి కొట్టినందుకు మీరేం చేస్తారు? ఓహో సప్పట్లు కొట్టిన ముచ్చట్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి సార్కు చెప్పి మురిపిస్తారా?
అయినా మీరు బరాబర్ పథకాలు అమలు చేస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీ ఇందిరమ్మ రాజ్యంలో పాలన మంచుకుంటే ప్రభుత్వ ఫలాలు అన్ని కూడా ఆ ప్రజలకు బరాబర్ అందితే అప్పుడు ప్రజలే మనసు పూర్తిగా సప్పట్లు కొడతారు కదా. అట్లా చేయకుండా ఇట్లా అడిగి మరీ సప్పట్లు కొట్టించుకుంటే మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? మోమాటం లేకుండా మీరు అడుగుడు మంచిగానే ఉన్నది ముసిముసిగా నవ్వుకుంటా. అట్లనే మీ పాలన కూడా ఎట్లున్నదో మీ పథకాలు కూడా ఎవరికన్నా అందినాయని కూడా అడిగితే అప్పుడు సప్పట్లు కొడతారో జనము మీ కాంగ్రెస్ వాళ్ళను డైరెక్ట్ కొడతారో అది కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే ఈడికే కాంగ్రెస్ సర్కారు పుణ్యాన కష్టాలు బాగానే ఉన్నాయి. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని కొందరు పబ్లిక్ ఇప్పటికే అనుకుంటుంటే పాలిచ్చే బర్రె నమ్మి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. యూరియా కోసం తెలంగాణలో రైతులు రామకోస పడుతున్నారు కదా. ఎందుకు ఇస్తలేరని వ్యవసాయ ఆఫీసుల కాడికి పోయిన రైతులు సర్కార్ అధికారులను అడిగి కడిగేస్తుంటే మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ పెబ్బ అయిన రామచంద్రరావు సార్ మాత్రము యూరియా ఇస్తున్నామని అంటున్నాడట. ఈ ముచ్చట ఎవరన్నారా అంటే చెప్తా పని. అయ్యా వానలు పడుతున్నాయి, పంటలు వేసుకుంటున్నాము, యాళ్లకు యూరియా దొరకక మస్తా వస్తున్నది, ఈయండ్రి సారు అని అన్నదాతలు చెప్పులు లైన్ల పెట్టి ఆధారు కారట్లు సాలుపూత పెట్టి వానలు పడుతున్నా లెక్క చేయక శక్తిర్లు చేతుల పట్టుకొని సల్లటి సలిల రైతులు క్యూ లైన్ల నిలబడి యూరియా కోసము పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్నా మళ్ళీ సర్కారు ఇచ్చింది లేదా, రైతులు తీసుకున్నది లేదా. ఇంకా ఇయ్యని మందుబస్తాల గురించి పంటలు వేసుకోకముందే వానకాలం జొర్రంగానే వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ ఏమనే సాలినాన్ని యూరియా బస్తాలున్నాయి, స్టాకు కూడా గోడౌన్లలో వ్యవసాయ ఆఫీసులకు పంపుడే ఆలస్యమే లేదు, ముత్యమంతా ఆలస్యం కాకుండా అన్నదాతలు వేసుకొని పోవుడే అన్నట్టు చెప్పానా. రైతులు కూడా అట్లనే అనుకున్నారు కానీ తుమ్మల సార్ చెప్పిన దానికి ఇప్పుడు చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాకుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ పెబ్బ రామచంద్రరావు సారేమో కేంద్రం నుంచి మేము ఆల్రెడీ యూరియా బస్తాలు పంపినాం, రాష్ట్ర సర్కారే ఇస్తలేదని అన్నాడట. అందుకే ఆయన అన్నది నిజం కాదు. సెంట్రల్ సర్కారు నుంచి రాకున్నా కేంద్ర సర్కారు ఇయ్యకున్నా తెలంగాణలో ఉన్న రైతులకు మందు బస్తాలు ఇచ్చిన మనుడు ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాడు. అయ్యా ఒకలేమో ఇస్తామనుడు, ఒకలేమో ఇస్తలేరు అనుడు, ఇట్లా ఎన్ని మాటలు చెప్పుకుంటా పొద్దుపోతారు. ఒక పని చేయరాదు, ఒక పారి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఎప్పుడు ఇస్తారో ఇద్దరు ఒకటే పారి చెప్తే ఒడిచిపోయేదానికి ఇట్లా పొద్దుపోవుడు ఎంతవరకు మంచిగా అనిపిస్తున్నదో మీకే తెలవాలి అంటారు రెండు పార్టీల నాటకాలు నాలుకేలు మర్రేసే నాయకులను చూసినోళ్ళు. తెలంగాణ బీజేపీ పెబ్బ రామచంద్రరావు సారు వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడట. అగో మళ్ళా తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే, మళ్ళా యనుమల రేవంతాల సారే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ లీడర్లు కాకులోలే వరుతుంటే రామచంద్రరావు సారు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరన్నారే బాలన్న అంటారా. ఇగో ఈ వకీల్ సాబు రామచంద్రరావు సారు ముఖ్యమంత్రి అవుతాడా? రాష్ట్ర చీఫ్ గా వచ్చారు, కాబోయే నెక్స్ట్ ఎలక్షన్ లో మీరే ముఖ్యమంత్రి కూడా అవుతారు. అట్లా లాయర్ సారు ముఖ్యమంత్రి కూడా అవుతారు అనగానే కిందున్నోళ్ళు సపోర్ట్లు కొడుతుంటే అప్పటిదాకా మాడుచుకొని ఉన్న సారు ముఖం ఒక్కపారే ఎక్కదీపమూలే ఎలిగిపోయినట్టు అయ్యి నేనేం సీఎం అయితా అన్నట్టే చేయితోని చూపెడుతున్నట్టు లేదు, నేను ముఖ్యమంత్రిని గాను అంటున్నట్టు కొడుతున్నది కదా. ఇంకా అయినుండ్రి న్యాయవాదుల సమస్యలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా వారికి కూడా ఇచ్చేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ వకీల్ సాబ్ చెప్పినట్టు ముఖ్యమంత్రి కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ మంది బీజేపీ ఎమ్మెల్యేలు కావాలి, రాష్ట్రంలో బీజేపీకి పథారా పెరగాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాజకీయం చూస్తుంటేనేమో అంత బాగలేదు. కమలం పువ్వు ఇప్పటికే వాడిపోయి ఆడాడ కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలతోని కలకలలాడినట్టు ఉన్నా గానీ ఆ పార్టీకి కలిసి వస్తుందని గ్యారెంటీ లేదు. అసలు బీజేపీని అంత దేకినోళ్ళు కూడా లేరు. మరి ఏ నమ్మకంతోనే అన్నాడో ఎవరన్నా అట్లా అనిపించాలని అనిపించుర్రో. అందరేమో బీసీని ముఖ్యమంత్రిని చేద్దామని పోరాటాలు చేస్తుంటే ఈసారేమో ఇట్లా అన్నాడంటే ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు బీసీని ముఖ్యమంత్రిని చెయ్యరా అంటే రామచంద్రరావు సార్ను ముఖ్యమంత్రిని చేస్తే బీసీని సీఎంను చేయనట్టే కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే కోరం కనకయ్య సార్ను మున్నేరు వాగు కాడ దొరికించుకొని కొందరు 3 చెర్ల నీళ్లు తాగిపించినంత పనిచేసిరట. అగో ఎమ్మెల్యే సార్ను అట్లా వాగు మీదనే ఎందుకు దొరికించుకొని వాయించిర్రు? అసలు ముచ్చట ఏందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మహబూబాబాద్ జిల్లా గార్లకు మనం కూడా పోవాల్సిందే. అరే రామచంద్ర, కోరం కనకయ్య సార్కు వచ్చిన ఇంత పరిచయం ఏ పగోనికి పాలకునికి ఆఖరికి ఏ పని పాట లేని ఎవ్వనికి కూడా రావద్దు అనిపిస్తలేదు. మరి వీళ్ళంతా ఎందుకు ఇట్లా అడ్డం తిరిగి ఎమ్మెల్యే సార్ను ఇంత ఆగం చేస్తున్నారు అంటే ఇగో ఈనుండ్రి. ఏమో నిర్మించమంటారు, ఏం చక్కగా అర్థమైతే లేదు అంటారా? ఏం లేదులా. ఎన్నికల ప్రచారం అప్పుడు నన్ను మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే రాంపురంలో హై లెవెల్ బ్రిడ్జి కట్టిస్తా అంటే మాట మీద ఉండే మనిషి కావచ్చని ఓట్లేసి అక్కడి జనం గెలిపించిర్రట. జనం మాట మీదనే ఉండ్రు కానీ కోరం కనకయ్య సారే మాట తప్పే వరకల్లా
ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టు చేసిండు. ఇట్లనే ఉంటుందా? ఎమ్మెల్యే గారు గెలిచి 20 నెలలు దగ్గర పడుతున్నా ఇంకెప్పటి వరకు అమలు చేస్తారు, వంతెన ఎప్పుడు నిర్మిస్తారని ఇట్లా అంటుంటే ఏ తాసిలి గడియల ఇంట్లోకెళ్ళి ఎడమకాలు బయట పెట్టినో, లేకపోతే పొదుగాల లేవంగానే నా ముఖం నేనే అద్దంలో చూసుకున్నానో గానీ ఇంత ఆగానికి వచ్చింది అని కనకే సారు ఆయన ఎంత కసిరించుకుండో. అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ ఒక్క దగ్గరనే కాదు సార్, మీ నియోజకవర్గంలో మీ పథకాలు చక్కగా అమలుగాక ఎప్పుడు మీరు దొరుకుతారా, ఎప్పుడు మిమ్మల్ని ఇట్లనే అరుచుకుందామా అని పిట్ట పెట్టుకొని ఎదురు చూసినట్టు చాలా మంది పబ్లిక్కి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా దొరికితే ఆగమే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే మీ సీఎం సార్తో మీరు మాట్లాడి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు ఇయ్యని స్థాయికి దిగజారిపోయిందట. అందుకే నీళ్ల శాఖలో పనిచేసే కొందరు ఉద్యోగులు చలో ఢిల్లీ పేరంటం పెట్టుకుర్రు. దేశ రాజధానికి పోయి తెలంగాణ సర్కారు సక్కదారాన్ని వివరించబోతుర్రట. మరి ఎప్పుడు పోతారు, ఏం కథ అంటే ఇందాం పని. ప్రభుత్వం జీతాలు ఇస్తలేదని ఢిల్లీకి పోతున్న ముచ్చట వాజీవేనా సారు? రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చుంటాం, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి మా సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. ఇవాళ మీరు ఏ విధంగా అయితే ఇవాళ బీసీల కోసం ఇవాళ రేపు 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు ఢిల్లీలో పోతున్నారో మేము కూడా ఆగస్టులోనే చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకుంటాం. ఎమ్మెల్యేలు మంత్రులకు పోటీగా మంచిగా పోతుర్రు, మరి జీతాలు ఈడ అడిగితే ఇయ్యమన్నారా? ఆడికి పోయి కాంగ్రెస్ పేపర్ రాహుల్ గాంధీ సార్ను ఎందుకో కలవాలనుకుంటారో ఆ ముచ్చట కూడా చెప్పురే సారు. మా సమస్యని ఇక్కడ పరిష్కారం మీరు ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా మీరు పరిష్కారం చేయలేదు. ఇక మేము కూడా ఆగస్టులో ఢిల్లీ కార్యక్రమం పెట్టుకొని మా సమస్యని మేము పరిష్కరించుకుంటాం చెప్తున్నాం. అందుకనే ప్రజాప్రభుత్వం ఆలోపే మీరు మా సమస్యని పరిష్కరించి ఆగస్టు 15వ తారీఖు లోపు ఖచ్చితంగా మీరు మా యొక్క జీతాలను చెల్లించి తిరిగి ఉద్యోగస్తులు పోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకొని అలా విధంగా ఏజెన్సీలు రద్దు చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. జీతాలు చక్క ఇయ్యకపోవడే కాదు, మళ్ళా మీదికెళ్ళి కొలువులకెళ్ళి కొందరిని తీసేసిండ్రంటే ఏందన్నట్టు. ఓ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీ శాఖల పనిచేసేటోళ్లకు జీతాలు ఇయ్యకుండా ఆపుతుంటే మీరు ఏం కమాయి చేస్తున్నట్టు? మీ ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారేమో 70,000 కొలువులు ఇచ్చినామని ఎత్తులకు పోతుంటే తమరి శాఖలు ఉన్నోళ్ళనే నౌకర్లకెళ్ళి తీసేస్తుర్రట. శేషక బతికేటోళ్లకు శాలరీలు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, వాళ్ళ ఇండ్లు ఎట్లా గడవాలి, ఎన్ని దినాలని ఓపిక పడతారు? అందుకే మీ కాంగ్రెస్ పేపర్ రాహుల్ గాంధీ సార్కే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటాం అంటారు. ఈడికే తెలంగాణ సర్కారు సక్కదనం లేదని రాహుల్ గాంధీ సారు ముఖ్యమంత్రి సారుతోనూ ముక్కు సక్కిన ఉంటుండు. అసలు సోనియా గాంధీ మేడం అయితే సీఎం సార్ను దేక కూడా దేక్తలేదు అంటున్న యాళ్ళ పుండు మీద కారం జల్లినట్టయి రాహుల్ గాంధీ సారు కూడా సుర్రుమంటాడేమో. ఆడదాకా రాకముందే వాళ్లకు జీతాలు బరాబర్ ఇచ్చి కొలువులకెళ్ళి తీసేసిన వాళ్ళను తీసుకోకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఎంతో మార్పు వస్తుందని ప్రజలు నమ్మి ఓట్లేసి షై సర్కారును ఏలుబడిలకు తెస్తే ఎంత మార్పు వచ్చిందనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబులెన్సుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేనంత మార్పు వచ్చి అన్యాయంగా పేదల పానాలు అంబులెన్సులోనే పోయేంత మార్పు వచ్చిందట. మార్పు అంటే మార్పే అన్నా, ఉన్నది ఉన్నట్టు చెప్పే. అంబులెన్స్ ఆక్సిజన్ పనిచేస్తలేదు. మంచి పేషెంట్ అన్నాడు, అడ్డం పడ్డాడు, పట్టించుకుంటాడు. మత్తారే బాగు టీవీ నేను కెడతా. నాకు భూత్పూర్వ కానీ అంబులెన్స్ గారు రాకపోతే మొత్తాన్ని గుంజిపారు రోడ్డు మీదకి. ఆక్సిజన్ పెట్టేందుకు అంబులెన్స్ లా టెక్నీషియన్ లేడా? అంబులెన్స్ ఆక్సిజన్ పనిచేస్తలేదు, ఇస్తుంటారు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకుంటలేడు చూడు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ విన్నారు కదా, తమరి ప్రజలు ఆపదలో ఉంటే వేసుకపోయే అంబులెన్స్ ఆక్సిజన్ సిలిండర్ పనిచేస్తలేదట. పెట్టేందుకు టెక్నీషియన్లు కూడా అందుబాటులో లేరట. అట్లుండే వరకల్లా మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నిజాలాపూర్లో ఉండే బొజ్జయ్య అనే రైతు బొచ్చెల నొప్పొచ్చి చచ్చిపోయిండట. సర్కారు దవాఖాన్లే సత్యనాశ ఉన్నాయంటే ఆఖరికి అంబులెన్స్లో కూడా ఇంత అద్మానం ఉంటే ఎట్లా సారు? ఈయన సావుకు ముమ్మాటికి మీ సర్కారే కారణం. ఆ ఇంటికి పెద్ద దిక్కునే లేకుండా చేసింది. ఇట్లా ఒక ముఖ్యమంత్రి సారి ఇలాకాలనే కాదు సారు, రాష్ట్రంలో ఉన్న అంతటి ఇదే పరిస్థితి. అంబులెన్స్ల సేవలు చక్కగా అందక ఎంతో మంది పానాలు అన్యాయంగా పోతున్నాయి. కాబట్టి ఇప్పటికన్నా మనసు పెట్టి మీ శాఖను చక్కదిద్దుర్రి, లేకుంటే మీ సర్కారును పక్కకు పెట్టే కాడికి వస్తుంది. రాష్ట్రంలో మీ షై పార్టీ పతార దినదినానికి దిగజారి కాంగ్రెస్ కథ ఒడిచిపోయే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. లంచాన్ని తీసుకోకుండ్రి, తీసుకుంటే ఏసీ బోళ్ళు పట్టుకుంటారు, కొలువులు పోతాయని రామశిల్కలకు చెప్పినా కొందరు సర్కారు కొలువులు చేసేటోళ్ళల్లా మార్పు వస్తలేనట్టే ఉన్నది కదా. మళ్ళీ ఎవరన్నా ఏసీబీకి దొరికిరాయ బాలన్న అంటే ఓ గుత్తేదారు దగ్గర లంచం తీసుకుంటుంటే ఓ ఉద్యోగి అడ్డం పొడుగు నిలువు దొరికిండు, మిగతాన కూడా లంచం వలన డిమాండ్ చేస్తే ఇట్లనే చేయండి. నాలకు ముఖమేసుకొని నాలె సూపులు చూస్తున్న ఈ నాలెముచ్చులోడే గుత్తేదారుకు బిల్లు పాసు కావాలంటే
గుట్టుగా ఎవ్వలకు తెలవకుండా 18,000 లంచం ఇయ్యాలని డిమాండ్ చేస్తే 7,000 చేతుల పెట్టుకుంటా ఆ గుత్తేదారు ఇగో ఇట్లా ఈయన గారిని ఏసీబీకి పట్టించుండు. అసలైతే ఈయన పేరు అనిలు, గ్రామ పంచాయతీరాజ్ శాఖల ఏఈగా కొలువేలుగా పెడుతున్నాడట. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉండే వెంకటేష్ అనే కాంట్రాక్టర్ తాన లంచం తీసుకొని అడ్డం పొడుగు నిలుపు దొరికిండు. మరి ఏమైనా లచ్చలు డిమాండ్ చేసినా అంటే కాదు ముష్టి 7,000కు కక్కుర్తి పడి మూతి పనులు రాలగొట్టుకున్నంత పని చేసుకుండు. ప్రభుత్వాధికారులు ఎవరన్నా లంచాలు డిమాండ్ చేస్తే పరిణామాలు ఇట్లుంటాయి. సర్కారు ఉద్యోగులంటే ప్రజలకు జీతగాళ్ళు. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోని జీతాలు తీసుకొని కొందరు ఇసొంటోళ్ళు టేబుళ్ల కింద శైలు పెట్టుడుకు అలవాటు పడితే తెలవనోళ్ళు ఇయ్యాలనేమో అని ఇస్తుర్రు. రూపాయి కూడా ఇయ్యకుండా రుబాబుగా పని చేయించుకోరి, అది ప్రజల హక్కు. మిమ్మల్ని కూడా ఎవరన్నా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబోళ్లకు ఫోను కొట్టుర్రు, వెనకసిక్కి వాళ్ళే చూసుకుంటారు అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తాలిగట్టిన భార్యను ఇడిచిపెట్టి ఒక ఆయన ట్రాన్స్జెండర్ సోపతి పట్టిండట. సోపతి చేసుడే కాదు, కట్టుకున్న పిల్లాన్ని మొత్తమే కానకుండా అయ్యిండట. పోయి ఇజ్రాయిల్లోనే ఉంటుండట. అసొంటి గుణమున్నోడు లగ్గమెందుకు చేసుకునే ఓ మహిళ జీవితం ఎందుకు ఖరాబ్ చేయబట్టే అని ఇగో భార్య తరపు బంధువులు ఇట్లా ఈ పని చేసిర్రు. ఇగో చూస్తురా, చీర కట్టుకొని అచ్చం ఆడామె లెక్కనే ఉన్న ఈ దీపుతోని రాజశేఖర్ అనే ఈయన ఆ ఇజ్రా ఇంటికాడనే ఉంటుండట. జగిత్యాల జిల్లా భీష్మనగర్ల దీపు ఇంట్లో ఉంటుంటే నేను కట్టుకున్న నా భర్తకు ఇదేం పోయే కాలం అని ఇజ్రాతోని సోపది చేయబట్టే 11 ఏళ్ళు నాతోని మంచిగానే సంసారం చేసిండు. 2 పిల్లలకు అన్నాడు. ఇప్పుడు ఇట్లా కాబట్టి ఇదేం పాడు బుద్ధి, ఎవరికన్నా చెప్పుకుందామంటే సిగ్గుపోయేటట్టు ఉన్నదని మనసు సెంచరీలిన రాజశేఖర్ భార్య లాస్య భర్త లేని జీవితం నాకెందుకని బలిమిడికి జీవి తీసుకొని చూసిందట. చుట్టుముట్టోల కెరకై దావకానకి ఎసుకపోతే బతికి బయటపడ్డదట. అట్లా చచ్చిపోదాం అనుకుందని ఎరకయ్యి కూడా అటాకల పోయి ఆలిని అటకాయించినంత మారిపోయిందంటే ఇజ్రా ఈయన ఎంత మరిగిండో చూడుండ్రని కాపుగాసిన లాస్య అవ్వయ్యలు ఇజ్రా ఇంట్లో రాజశేఖర్ ఉండంగా బయటికి వెళ్లి గొల్లెం పెట్టి పోలీసులకు ఫిర్యాదు అయితే రక్షక భటులు వచ్చిండ్రు. ఇట్లా తలుపు తీసి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయిర్రు. బంగారమూలే భార్య ఉండంగా ఇజ్రా ఇంటికి పోయి ఈయన ఏం చేస్తుండేనో, సోపతిల సోపతి ఈయన చేసే సోపతి ఎసోంటిదో అని అందరూ అనుమాన పడుతుర్రు. కొందరు ఆడోళ్ళు మొగోళ్ళు, పెండ్లాలు మొగోళ్ళు ఉండంగా పరాయి మొగోళ్లతోని ఆడోళ్లతోని సాటుగా సోపతులు చేస్తుండ్రంటే ఈయననేమో ఇజ్రాతోని సోపతి చేసి ఏం చేస్తాడని అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మా మనిషి తప్పిపోయిండు, కేసు రాసుకొని మా మనిషిని దేవులాడి పెట్టుర్రని చెప్పినా కూడా సిద్దిపేట జిల్లా ములుగు పోలీసులు అసలే పట్టించుకోలేదట. రక్షక భటుల లాపర్వతనంతో అన్యాయంగా మా మనిషి పానమే పోయింది అని చచ్చిపోయిన మనిషి వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట ఇట్లా ధర్నాకు దిగిర్రు. అబ్బా, పోలీసులు ఎంత లాపర్వ చేస్తే అంతమంది వస్తారో అనిపిస్తలేదు. అసలైతే సిద్దిపేట జిల్లా ములుగులో ఉండే తీగుళ్ళ నెహ్రూ అనేటాయన 2 దినాల సంధికి అలవడతలేడు. సారు మా నెహ్రూ ఎటుపోయిండో, ఎవరన్నా కిడ్నాప్ చేసిర్రో ఇంకేం చేసిర్రో అని మాకు అనుమానం ఉన్నది. కామన్ పబ్లిక్ను కంటికి రెప్పలేక కాపాడతాము, కావలిగాస్తామని చెప్పుకునే మీ కాకిలే దేవులాడి పెట్టాలని పోలీస్ స్టేషన్కి పోతే అస్సలు వీళ్ళని దేక కూడా దేకలేరట. వీళ్ళు దేవులాడేటట్టు లేరని నెహ్రూ తరపులే దేవులాడే పని పెట్టుకున్నారట. దేవులాడంగా మద్దూరు మండలము గాగిల్లాపూర్ గ్రామ చెరువులో ఆయన పీనిగ ఉన్నదని ఎరకైందట. ఆ పీనిగకు కూడా కాళ్ళు కట్టి పెయ్యికి రాళ్లు కట్టి నీళ్ళల్లా దేలకుండా చెరువులేసిర్రట. అసలు పోలీసులే కేసు పెట్టినప్పుడే హుషారై ఉంటే గాగిల్లాపూర్ ఊరి చెరువులో మా నెహ్రూను వేసేటోళ్ళు కాదు, ఆయన పానం పోయేది కాదు అని పోలీస్ స్టేషన్ ముంగడికి వచ్చి ఇట్లా వాళ్ళ బాధను మొత్తం చెప్పుకుంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనమల రేవంతాలు సారు, తమరు చూసుకుంటున్న హోంశాఖల పోలీసులు కొందరు సామాన్య జనం పోయి ఫిర్యాదులు చేస్తే పట్టించుకుంటలేరట. అసొంటోళ్ళ మీద చర్యలేమన్నా ఉంటాయా? మా మరి సర్కార్లో పోలీసులు ఇట్లనే ఉంటారంటారా? మీరే చెప్పాలి సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మరి మహాత్మా గాంధీ తాత అంటే అంత కోపం ఎందుకు వచ్చిందో గానీ వరంగల్ జిల్లా వరదన్నపేట మండలం ఇల్లంద గాంధీ చౌరస్తాలో ఉన్న గాంధీ తాత విగ్రహాన్ని ఆయనతో వలగొట్టిపోయిర్రట. అగో అదేమన్నా వాళ్ళకు అడ్డం వచ్చిందా, కట్టె పట్టుకొని కొట్టొస్తుండు అన్నట్టు అర్థమయ్యి ఇట్లా అట్లా వలగొట్టిరా అంటే చూద్దాం పారి. అయ్యయ్యో, తాత చేతుల పట్టుకున్న కట్టెకున్న పెచ్చులు మొత్తము పెకిలిచ్చి గద్దెను మొత్తం పొక్కిలి చేసినట్టే చేసిరు కదా. తెలంగాణ రాష్ట్రంలో గాంధీల కనుసన్నల్లా కాంగ్రెస్ సర్కారు ఏలువడిలా ఇట్లా జరుగుడు చూస్తుంటే అత్త మీది కోపం దుత్త మీద తీసినట్టు రాహుల్ గాంధీ సారు మీది కోపంనో, సోనియా గాంధీ మేడం మీది కోపంనో, ప్రియాంక గాంధీ మేడం మీది కోపంనో ఎవల మీద తీయాలనో అర్థం కాక ఆయన మహాత్మా గాంధీ తాత కూడా వాళ్ళ ఇంటి మనిషేనాయే అనుకొని ఆయన విగ్రహంను కూడా ఇట్లా పలగొట్టిరా అంటే ఆ పలగొట్టిన వాళ్ళు దొరికి అసలు ముచ్చట చెప్తే అప్పుడు తెలిసేటట్టున్నది.
ఈడికే పోలీసులకు అడ్డమైన గోసలు ఉంటే ఇప్పుడు ఇదో గోస. దీనితో ఇంత టైం వేస్ట్. ఇక తెలంగాణలో విగ్రహాలకు కూడా రక్షణ లేకుండా పోతున్నది కాబట్టి అవిడికి కూడా చుట్టుముట్టు సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తేనే నడిశవరస్తాల విగ్రహాలు 4 ఒత్తులు ఉండేటట్టున్నాయి. అట్లా కూడా సీసీ కెమెరాలు కొనేందుకు సర్కారు తాన పైకం లేకుంటే విగ్రహానికి పోలీసును కావలి పెట్టే కాడికి వస్తుందేమో. మరి తాగినోళ్ళు ఎవరన్నా ఇట్లా చేసిర్రా కావాలనే చేసిర్రా అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తేనే ఎరకాయ తట్టున్నది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని